హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే మన ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ రోజుకైతే 2 ఇయర్స్ అవుతుంది. సో, మీ అందరూ కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఇప్పటికీ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా రకాలుగా. సో, దానికి నేనెప్పుడూ కూడా గ్రేట్‌ఫుల్‌గానే ఫీల్ అవుతాను. అండ్ ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేనెప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. మీరేంటంటే నాకిలానే ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారని నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ మళ్ళీ కూడా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే ఇక్కడి వరకు రావడం చాలా కష్టం. అది నాకు తెలుసు. సో, ఈ సందర్భంగానే నేనేంటంటే ఇంకొకటి కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. యాక్చువల్‌గా దీనికోసం మాట్లాడడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. బట్ మాట్లాడక తప్పట్లేదు. ఎందుకంటే ఆహ్, ఇది మాట్లాడాల్సిన అవసరం ఉందండి. మొన్న కూడా మాట్లాడాను. ఒక 10 మినిట్స్ మాట్లాడాను అరౌండ్. అందరికీ అన్ని రకాలుగా అర్థమయ్యేలానే చెప్పాను. బట్ చెప్పినా సరే ఇంకా చాలామంది ఏంటంటే ఇదే పట్టుకొనున్నారు. అది ఎందుకు వాళ్ళు అంతలాగా పట్టుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రీడింగ్ మనం ఒక కాంటెంట్ చేస్తే ఆ రీడింగ్ అనేది మేబీ వాళ్ళకి నచ్చడం, నచ్చకపోవడం అనేది పర్సనల్ ఇంట్రెస్ట్‌గా మనం ఆలోచించొచ్చు. బట్ ప్రతి వీడియోకి నేమ్స్ ప్రకారమే, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే, రాసుల ప్రకారమే చేయమని చెప్పడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు అని నాకనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక కంటెంట్ రెడీ చేసినప్పుడు దానికి ఏ రకంగా ఎలాంటి అరేంజ్‌మెంట్ చేస్తే బావుంటుంది, ఎలాంటి కార్డ్స్ అరేంజ్ చేస్తే బావుంటుంది, ప్రతిదీ కూడా నేనేంటంటే నా ఇంట్యూషన్ ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాను. సో, దానివల్లే ఈరోజేంటంటే చాలా మందికి చాలా రీడింగ్స్ కనెక్ట్ అవ్వడం కానీ, హెల్ప్ అవ్వడం కానీ జరిగాయి. బట్ ఈ ఒక అరేంజ్‌మెంట్ అనేది ఒక అంటే పెద్ద ఇష్యూలా చాలా మంది చేస్తున్నారండి. అట్‌లీస్ట్ చాలా మంది అని నేను అనను కానీ, అట్‌లీస్ట్ కొంతమందేంటంటే ఇదే పట్టుకుంటున్నారు. రీడింగ్ గురించి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, జనరల్‌గా అంటే వాళ్ళు కూడా ఇలా కామెంట్ పెట్టడం వెనక రీజన్ ఏంటో నాకు తెలుసు. డైరెక్ట్‌గా ఒక పేరుంటే, ఆ పేరు ప్రకారం చూసేస్తే అక్కడితో రీడింగ్ అయిపోతుంది అని. అలా అవ్వదండి. ఎందుకంటే టైటిలే పిక్ ఏ కార్డ్ రీడింగ్ అండి. సో, పిక్ ఏ కార్డ్ రీడింగ్ అన్నప్పుడు మీ ఇంట్యూషన్ ప్రకారమో, లేకపోతే మీకు ఏ కార్డ్ సెట్ అయితే కరెక్ట్ అని అనిపించి మీరు పిక్ చేసుకుంటారో అదే చూడాలి. అంతేకాని మీకోసమని ఒక అరేంజ్‌మెంట్ చేస్తే అది పిక్ ఏ కార్డ్ రీడింగ్ ఎలా అవుతుంది? అసలు దాని మీనింగే అది కాదు. అలా అని చెప్పి అంటే అప్పుడప్పుడు ఆ కంటెంట్‌కి ఆ రకంగా మనం చేస్తే బావుంటుంది అని అనిపించి అరేంజ్ చేయడం కరెక్టే. కాకపోతే ఇంకా ఒక్కసారి ఎప్పుడైతే అలాంటి అరేంజ్‌మెంట్స్ నేను స్టార్ట్ చేశానో ఇంక అంటే నా మీద ఆ ప్రెషర్ ఎక్కువైపోతుంది. రోజు రోజు కూడా ఒక్కరోజు అంటే ఇలాంటి ఒక నార్మల్‌గా వీడియో చేసి దీని గురించి కంప్లెయింట్ చేస్తున్నారు. సో, ఇది మీకెంత వరకు ఫెయిర్ అనిపిస్తుంది? ఇది నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను. బట్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను. పోనీ అలా అని చెప్పి ఆ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ప్రకారం ఏమైనా రీడింగ్స్ చేస్తే అక్కడ కామెంట్స్ పెట్టట్లేదా అంటే అక్కడ కూడా పెడుతున్నారు. మా పర్సన్‌ది మాది ఒకటే ఆల్ఫాబెట్. లేకపోతే సర్‌నేమ్ చూడాలా. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. లేకపోతే రాశి తెలీదు. మరి అంటే అన్ని టైప్స్ వ్యక్తులు ఉంటారండి. మీ గురించే మీరు ఆలోచించుకుంటున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇదంతా గూడా కామెంట్ సెక్షన్‌లో ఒక చర్చలాగా ప్రతిరోజు నడుస్తుంది గాబట్టే నేను టెంపరరీగా ఇది ఆపానండి. అంటే పూర్తిగా నేను చెయ్యను, దానికి ఎగెయిన్స్ట్ అని నేను మాట్లాడను కానీ, ఇంపార్టెంట్ అన్న దగ్గర కంటెంట్ ప్రకారం అయితే చేసుకుంటూ వెళ్తాను. సో, అది మీరేంటంటే నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ ఇలాంటి కామెంట్స్ పెట్టినా నేను వాటికి కూడా రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను వీడియోలో ఇవన్నీ చెప్తున్నా సరే మళ్ళీ మీరు పెడుతున్నారు అంటే మరి మీ ఉద్దేశ్యం ఏంటో నాకైతే తెలీదు. బట్ పిక్ ఏ కార్డ్ రీడింగ్ ఏంటంటే పిక్ ఏ కార్డ్ రీడింగ్ లానే చేస్తున్నాను నేను. ఇదే కరెక్ట్. సో, ఇంకొక విషయం ఏంటంటే ఇది నేను మొన్న కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ ఈ రకంగా కార్డ్ సెట్‌ని మీరు పిక్ చేసుకున్నప్పుడు, మీ లైఫ్‌లో మీరేంటంటే డెసిషన్ మేకింగ్ దగ్గర ఈజీగా ఫీల్ అవుతారండి. ప్రతిరోజు మీరేంటంటే ఒక ర్యాండమ్‌గా కార్డ్ సెట్‌ని పిక్ చేసుకుంటున్నట్టుగా, బ్లైండ్‌గా పిక్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ మీరు ఏదైతే సెన్స్ చేస్తారో అదే పిక్ చేసుకుంటారండి. ఇఫ్ అది సెన్స్ చేసి పిక్ చేసుకున్న తర్వాత మీకు రెసొనేట్ అయినా, అవ్వకపోయినా సరే, మీరేంటంటే ఇంకొకటి పిక్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఇది కూడా నేను చెప్తున్నాను. అంటే కొంతమంది ఇందుకే అంటే ఈ పాయింట్‌లోనే ఆలోచిస్తుంటారు. అంటే మా నేమ్ ప్రకారం చూసేస్తే ఎగ్జాక్ట్‌గా మాకు అయిపోతుంది కదా! అని. ఏ నేమ్ ప్రకారం చూసినా సరే ఒక జనరల్ రీడింగ్‌లోని 100% మీ ఎనర్జీస్ కానీ కార్డ్స్ పిక్ చేసుకుంటేనే రెసొనేట్ అవుతది. లేకపోతే మీ నేమ్‌తో చూసినా సరే రెసొనేట్ అవ్వదు. ఈవెన్ చెప్పింది రెసొనేట్ అవ్వచ్చు కానీ గైడెన్స్ దగ్గరికొచ్చినప్పటికి చేంజ్ అయిపోవచ్చు. అంటే ఇలాంటివి చాలా ఉంటాయండి. ఎనర్జీతో వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి.
సో ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, 3 పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, 3 కూడా చూడాల్సిన అవసరం లేదు. ఒకటే పిక్ చేసుకుంటారు, ఒకటే చూస్తారు. అది చూస్తే రెజోనేట్ అయితే రెజోనేట్ అయింది, అవ్వకపోతే ఆ రోజు కావలేదని విడిచిపెట్టేయొచ్చు. లేదు ఇంకొకటి మీరు పిక్ చేసుకొని చూడాలి అంటే ఇంకొకటి చూస్తే బాగుంటుంది అని అనిపిస్తే అది డెఫినెట్ గా మీ కాల్. యూనివర్స్ కూడా మీ ఇంట్యూషన్ ద్వారా అది పిక్ చేసుకోమంటేనే మీరు పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. పర్టికులర్ గా పిక్ ఏ కార్డ్ రీడింగ్ మీనింగ్ అయితే అదే. సో ఇది నేను ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే, మీరేంటంటే ఒక రీడింగ్ ఒక రోజు చూస్తే అది 100% మీకు రెజోనేట్ అయిపోవాలని ఏం లేదండి. ఎందుకంటే రకరకాల వ్యక్తులు చూస్తారు. సో రకరకాల ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకుంటాయి. ఎవరి ఎనర్జీ ఏంటో తెలీదు. బట్ స్టిల్ కొంతమందికి ఎగ్జాక్ట్ గా రెజోనేట్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఒక 70-80% రెజోనేట్ అవ్వచ్చు. ఆర్ కొంతమందికి అసలు రెజోనేట్ కూడా అవ్వకపోవచ్చు. సో దానికి ఏంటంటే కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ అంటే కొంతమంది ఉంటారండి, రెజోనేట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు వాళ్ళకి. సో నేను ఒకటే చెప్తాను, మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ కి నేను చెప్పేది దగ్గరగా అనిపించి నేను ఇచ్చే గైడెన్స్ కానీ మీరు చేయగలరు, మీ వల్ల అవుతుంది అనుకుంటేనే చెయ్యండి. మీ వల్ల అవ్వదు అనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది అంటే అప్పుడప్పుడు కామెంట్స్ పెడుతున్నారులేండి. అలాంటి కామెంట్స్ మోస్ట్లీ ఎవరు పెట్టరు. కావాలనే అంటే అలాంటివి పెట్టడం అంతే, ఇంకేంటో కాదు. సో అదేంటంటే మీరే మారాలి అని నేను చెప్తున్నాను అని. కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కార్డ్స్ ప్రకారం మీకే గైడెన్స్ అయినప్పుడు మీరే మారాలి మరి. అంటే ఇప్పుడు మీకు ఏ గైడెన్స్ లేకుండా, మీలో ఏ మార్పులు రాకుండా మీలో ఎలా చేంజెస్ వస్తాయి? ఇది ఎనర్జీతో వర్క్ చేసినప్పుడు తెలుస్తదండి. ఇంటర్నల్ గా మనలో చేంజెస్ వస్తే ఎక్స్టర్నల్ గా చేంజెస్ చూస్తాం. ఇంటర్నల్ గా ఏ చేంజ్ లేకపోతే ఎక్స్టర్నల్ గా కూడా ఏ చేంజ్ రాదు. ఒకవేళ ఎక్స్టర్నల్ గా ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, ఇంటర్నల్ గా చేంజ్ అయ్యే పరిస్థితి వస్తది. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఏంటంటే ఏదో ఆలోచించి ఏదో పెడుతున్నారు అన్ని తెలుసు అన్నట్టుగా. సో అలాంటి వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. అందరికీ కూడా కామెంట్స్ లో సమాధానం చెప్పలేను కదా. సో ఫాలో అవ్వండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజోనేట్ అయినా మీకేంటంటే ఆ దారి లేదు అంటే మాట్లాడమని చెప్తానండి. మాట్లాడడానికి మీకు అవకాశం లేదు. సో అది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడి వరకు రెజోనేట్ అయింది. బట్ గైడెన్స్ ప్రకారం చూస్తే మీ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు మీరు ఎలాగా ముందుకు వెళ్తారు? అది జరిగేది కాదు. సో జనరల్ రీడింగ్ లో అలాంటి గైడెన్స్ మేబీ కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు. మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు. సో మీరు అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అంటే నేమ్స్ బేస్డ్ గా చేసి అప్లోడ్ చేసినవి ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో మధ్యలోనే పోస్ట్ చేస్తాను. బట్ ఇక్కడి నుంచి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ ఏంటంటే అన్ని రకాలుగా చేస్తాను. ఇది అది అని కాదు. బట్ అన్ని వీడియోస్ అలానే ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఫోర్స్ ఏం లేదు. ఎందుకంటే దీని గురించి కొంతమంది గ్రాఫ్స్, వ్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి అదేంటంటే బియాండ్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే నేనేంటంటే ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సొస్తుంది. ఇంతకు ముందు నేను కార్డ్స్ ఇలానే అరేంజ్ చేశాను. అప్పుడు నా వీడియోస్ అందరూ చూసారు, సపోర్ట్ చేశారు. అండ్ వ్యూస్ కూడా అంటే మీ ప్రకారం మాట్లాడుతున్నాను, లాక్స్‌లో వచ్చాయి. బట్ ఇప్పుడు నేనేంటంటే చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు లేదు. ఇదేంటంటే అందరూ చూడాలి అనే ఒక కంపల్షన్ ఏం కాదు. ఎవరికి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక గైడెన్స్ అవసరం అనుకుంటే చూస్తారు. దానికి ఫోర్స్ ఏముంది? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. థ్యాంక్ యూ ఇంత ఓపిక్గా అందరూ విన్నందుకు. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఇఫ్ మీ పర్సన్‌ని మీరే రిజెక్ట్ చేస్తే వాళ్ళకెలా అనిపిస్తుంది? సో అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో ఇంతకు ముందేంటంటే దూరంగా ఉంటే ఏంటి పరిస్థితి అనైతే రీడింగ్స్ చేశాను కానీ, బట్
అంటే ఫస్ట్ టైం ఇఫ్ మీరే కానీ మీ పర్సన్ ని రిజెక్ట్ చేస్తే, అంటే లైక్ మీలో చాలా మంది ఏంటంటే వ్యక్తి వెనక పడుతుంటారండి. వాళ్ళకి చాలా రకాలుగా చెప్పాలని చూస్తారు, కన్విన్స్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. బట్ స్టిల్ ఆ పర్సన్స్ ఏంటంటే వినిపించుకోకుండా, కొంత మీతో కోఆపరేట్ చేయకుండా బ్లాక్ చేయడం కానీ, దూరం పెట్టడం కానీ, ఇలాంటివి టైం టు టైం జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ అంటే ఆల్రెడీ చాలా మంది లైఫ్ లో ఇవన్నీ జరిగిపోయి కూడా ఉండొచ్చు. అయినా సరే ఇంకా వ్యక్తుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం అంటే ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ అనుకొని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కానీ అంటే ఎవరిది ఏ కేటగిరీ అయినా కూడా అవ్వచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ ఒకవేళ కానీ మీ పర్సన్ ని మీరు రిజెక్ట్ చేసే పరిస్థితి వస్తే, లైక్ అంటే మీరే వద్దు అని చెప్పేశారు అనుకోండి వాళ్ళకి, సో అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఎందుకంటే మీలో చాలా మంది ఇలాంటి స్టెప్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అని. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఏంజలైట్ రాక్ క్రిస్టల్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి మెలకైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఏంజలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఇఫ్ మీ పర్సన్ ని మీరే రిజెక్ట్ చేస్తే అసలు వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది? సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? అసలు మీరు అలా రిజెక్ట్ చేస్తే ఏమైనా సరే చేంజెస్ వస్తాయా ఏంటా అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీకు మీ పర్సన్ కి మధ్యలో చాలా జరిగాయండి. ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ లో చాలా డ్యామేజ్ అయితే జరిగింది. ఏదో నార్మల్ గా అంటే చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఉన్నట్టుగా, లేకపోతే ఏదో జస్ట్ టెంపరరీగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఇద్దరి మధ్యలో కూడా చాలా పెద్దగానే ఏదో జరిగింది. సో డ్యామేజ్ అయితే పెద్దగానే కనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రెసెంట్ అయితే రిలేషన్షిప్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. యాక్చువల్ గా ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. మీరు కూడా ఈ పర్సన్ ఏంటంటే ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇద్దరి మధ్యలో కూడా అంటే డిఫరెన్సెస్ అనేవి మ్యూచువల్ లాగా నాకు అనిపిస్తున్నాయండి. అంటే మీరేదో ఈ వ్యక్తి వెనక పడుతున్నట్టుగా, మీకేదో ఈ వ్యక్తి అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కూడా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తున్నాయండి. అంటే మేబీ బయటకి అంతలాగా అనిపించకపోవచ్చు, బట్ డెఫినెట్ గా ఒకరి వల్ల ఒకరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు అనేది మాత్రం క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గొడవలు చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, దానికే ఉంది చాలా చిన్నవే కదా, దీనికోసం కొట్టుకోవడం ఏంటి, ఆరు దీనికోసం అని చెప్పి విడిపోవడం ఏంటి అనేలాగా బయట వాళ్ళకి అనిపిస్తుంది. బట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం తెలుస్తుందండి, అంటే ఆ పర్సన్ ఎంత హర్ట్ చేశారు అనేది. సో మీ వరకు మీ సిచ్యువేషన్ అదే, ఆ పర్సన్ కి కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉంది. ఆబ్వియస్ గా ఒకరితో ఒకరికి వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. సో దాని వల్ల ఏంటంటే న్యాచురల్ గా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఈవెన్ మీరు ఏంటంటే ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు, ఆ పర్సన్ కూడా మీతో కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉందండి, మీ వల్ల ఏమైనా ఛాలెంజెస్ వస్తాయేమో, మీరు ఏమైనా సరే వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అనే ఆ భయం కూడా వాళ్ళకు ఉంది. సో ఒకవేళ కానీ ఇప్పుడు మీరు ఈ పర్సన్ కి అంటే వద్దు, లైక్ ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సో అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అనేలాగా కానీ ఏమైనా మీరు చెప్తే, లైక్ మీ నుంచి కానీ క్లియర్ గా ఒక రిజెక్షన్ అనేది కానీ ఉంటే, డెఫినెట్ గా ఆ పర్సన్ ఏంటంటే ఇది ఆలోచిస్తారండి. వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా ట్రస్ట్ చేసేస్తారు, ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏంటంటే దీనికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆ పర్సన్ ఆలోచిస్తారు అసలు మీ మోటివ్ ఏంటి, అసలు మీరు ఎలాంటి ఇంటెన్షన్స్ తో ఉన్నారు. ఒకవేళ అంటే మీరు మూవ్ ఆన్ అవుదాం అని చూస్తున్నారంటే మీ లైఫ్ లో ఇంకెవరైనా పర్సన్ ఉన్నారా, లేకపోతే మీకు ఇంకేమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా ఏంటి అనుకొని ఆ పర్సన్ ఏంటంటే నెగిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి. నేను ఒకటైతే చెప్పగలను, ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్ గా అంటే
మీరు మాట్లాడగానే దానికి వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు అని అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే వెంటనే కలిసిపోవాలి అంటే ఈ వ్యక్తి మనకు దూరం అయిపోతున్నారు అని ఫీల్ అవుతారా అంటే అలా కూడా ఏం ఫీల్ అవ్వరు. కాకపోతే మీ మోటివ్ ఏంటి? అంటే అసలు మీరు ఇక్కడ ఈ రకంగా ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? అసలు మీ పరిస్థితి ఏంటి అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీతో కమ్యూనికేట్ చేయడం కానీ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీ ద్వారాయే చెప్పించాలి అని చెప్పి కొన్ని పనులు కూడా చెయ్యొచ్చండి. సో, ఎందుకంటే ఈ పర్సన్ అంటే మేబీ మీతో ఉండడానికైతే రెడీగా లేరు. వాళ్ళకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మళ్ళీ మీతో కానీ కలిసినా, మీతో మాట్లాడినా కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే డ్యామేజ్ అనేది మళ్ళీ జరగడానికి ఛాన్స్ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళేంటంటే మేబీ మీరు చెప్పిన దానికి ఆలోచిస్తారు. అంటే మేబీ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వలేదనుకోండి. సో, ఆబ్వియస్‌గా వాళ్ళు అలా అనుకోవడం కామనేలే అని అనుకుంటారు. బట్ మీ విషయంలో వీళ్ళు అలా అనుకోరు. మీకేదో ఇంటెన్షన్ ఉందనే అనుకుంటారు. అండ్ వాళ్ళకొకటైతే కన్ఫర్మ్ అయిపోద్ది. ఇంక ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరగవు. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. సో, ఇంకా ఇది మర్చిపోవచ్చు. అంటే ఇదైతే సెట్ అయ్యేది కాదు. అక్కడి వరకైతే క్లారిటీ వస్తది. బట్ ఎందుకలా చెప్పారు? సో, అసలు మీ మనసులో ఏముంది అనేది మాత్రం వాళ్ళకి క్లారిటీ ఉండదు కాబట్టి, అది తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ పర్సన్‌కి అంటే మీరు వద్దు అనడం అయితే పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు. బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే మరికొంచెం నెగెటివ్‌గా ఉండొచ్చండి. మరికొంచెం వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచించొచ్చు. వీళ్ళు అంటే ఏదో ప్లాన్ చేసేసుకున్నారు. వీళ్ళ లైఫ్‌లోని వీళ్ళకేంటంటే ఇంకేదో బ్యాకప్ ఆప్షన్ ఉంది. అందుకే ఈ రకంగా వీళ్ళు అవుతున్నారు అని మాత్రం వాళ్ళు ఏమైనా సరే ఐడెంటిఫై చేస్తారు. అంటే ఏమైనా సరే వాళ్ళు అలా అనుకోవడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చే రోజుల్లో కూడా దీనివల్ల ఏంటంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఈ పర్సన్ మేబీ రిజెక్షన్‌కి రెడీగా లేరు. అలా అని చెప్పి కలిసి ఉండడానికి కూడా రెడీగా లేరండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీరు కావాలి అని లేదు. అలా అని చెప్పి వద్దు అని కూడా అనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే ముందుకు వెళ్తున్నారు. అంటే వాళ్ళకి డైరెక్షన్ ఏంటో కూడా తెలియట్లేదండి. ఈ ఫేజ్‌లోనేంటంటే వాళ్ళ పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే కావాలి అని స్ట్రాంగ్‌గా అనుకోవట్లేదు. వద్దు అని కూడా అనుకోవట్లేదు. మరేమనుకుంటున్నారంటే అసలు ఏమీ అనుకోవట్లేదు. ఎందుకంటే మీ విషయంలోని వాళ్ళకి నమ్మకం లేదు. మీరంటే గుడ్ ఒపీనియన్ కూడా లేదు. సో, అలా అని చెప్పి పోనీ విడిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళకి ఆ క్లారిటీ కూడా లేదు. సో, ఇలా ఉన్న వ్యక్తికి ఏమైనా మీరే ఇనిషియేట్ చేసి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థమవుతది. అదేంటంటే కలిసి ఉండడానికైతే ఇంక ఛాన్స్ లేదు. ఇంక వర్కౌట్ అవ్వదు. సో, ఇక్కడైతే మరి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోక్కర్లేదు. అక్కడి వరకు వాళ్ళకి అర్థమవుతది. బట్ దానికి వాళ్ళేంటంటే ఏదో ఫీల్ అయిపోతారు. దానివల్ల వాళ్ళేంటంటే సఫర్ అయిపోతారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ వాళ్ళు వద్దు అనే వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి పెద్దగా ఏం ఫీల్ అవ్వరు. కానీ ఈ వద్దు అనే కాన్సెప్ట్ వెనక ఉన్న రీజన్ ఏంటి అని మాత్రం తెలుసుకోవాలనుకుంటారండి. ఆ క్యూరియాసిటీ మాత్రం వాళ్ళలో ఉండొచ్చు. సో, అదైతే నేను చెప్పగలను. సో, కొన్ని సార్లు దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఓవర్‌గా థింక్ చేయడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ, ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే రిజెక్షన్ అనేది వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. లైక్ ఏంటంటే రిజెక్షన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఇన్ ద సెన్స్ మీ ఒపీనియన్ ఏంటో వాళ్ళకి తెలియొచ్చు. బట్ డైరెక్ట్‌గా రిజెక్షన్ అనేది కొంచెం రూడ్ కదా! అంటే హార్ష్‌గా బిహేవ్ చేయడం లాంటిది కాబట్టి సో, వాళ్ళది టాలరేట్ చేస్తారని మీరు అనుకోవద్దు. అలా అని చెప్పి మీకేదో ప్రాబ్లమ్ తీసుకొస్తారని కాదు కానీ మేబీ అంటే మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలిసిన తర్వాత అంటే అది వాళ్ళకి వ్యాలిడ్ లాగా అనిపిస్తే కొంచెం అంటే దీనికి అలవాటు పడి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అది అంటే వ్యాలిడ్ కాదు లైక్ ఏంటంటే మీకు వేరే ఆలోచనలున్నాయి. మీకంటూ మీ రీజన్స్ ఉన్నాయి. సో, ఆ రీజన్స్ వాళ్ళకి నచ్చకపోతే మాత్రం వాళ్ళకి మీకు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, రిజెక్షన్ అనేది అంటే ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు రిజెక్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే రిజెక్ట్ చేసినప్పుడు మీరే మీ ఒపీనియన్ ఏంటి? అసలెందుకు చేయాలనుకుంటున్నారు? మీ పరిస్థితి ఏంటి? అనేది క్లీన్‌గా చెప్పియండి. అలా చెప్పేసారనుకోండి, వాళ్ళు వెంటనే అది యాక్సెప్ట్ చేయలేకపోయినా స్లోగా అయినా పీస్ చేసుకుంటారు. అలా అని చెప్పి మీరు చెప్పగానే వాళ్ళు నమ్మేస్తారని కూడా అనుకోవద్దు. అలా నమ్మే రకం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి మీకు ప్రెజెంట్ గుడ్ రిలేషన్‌షిప్ లేదు కాబట్టి ఆలోచిస్తారు. అలా అని చెప్పి ఒకటి మాత్రం క్లారిటీ అయితే వచ్చేస్తది కాబట్టి దీన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనే వేలోనే ఉంటారండి. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి ఈ వ్యక్తి విషయంలో అంత ధైర్యం చేయడానికి రెడీగా లేరండి. మేబీ పాస్ట్‌లో ఒక్కసారి ఏంటంటే డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో కానీ ఇలాంటిది ఒకటి చెప్పినట్టుగా అనిపిస్తుంది. కొంతమందైనా చెప్పుండొచ్చు అందరూ కాకపోయినా.
బట్ స్టిల్ మీకేంటంటే అంత ధైర్యం లేదండి. ఇంకా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏం జరగొచ్చు? ఆర్ అసలు మీరేం చేయొచ్చు? ఆర్ ఆ పర్సన్ ఏమైనా చేస్తారా? ఆ పర్సన్ పరిస్థితి ఏంటి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, మీరైతే ఇనిషియేట్ చేయాలనుకోవట్లేదండి. మీరేంటంటే సైలెంట్ గానే ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరే చెప్పి, మీరే ప్రాబ్లమ్ తీసుకొచ్చి, మీరు మళ్ళీ దీనివల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అనే భయం మీకు ఉందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే వీళ్ళని రిజెక్ట్ చేయడానికి మీరు రెడీగా లేరు. ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంకా దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా? అసలు మనం ఎలాంటి స్టెప్ వేస్తే బావుంటుంది? ఇఫ్ ఆ పర్సన్ అలాంటి స్టెప్ ఏమైనా వేస్తారా? అంటే మనం వెయిట్ చేస్తే మేబీ మనకు ఆన్సర్స్ దొరుకుతాయి కదా! ఇప్పటికిప్పుడే ఎందుకు తొందర పడిపోవడం? ఇలా ఆలోచిస్తున్నారు. సో, బేసిక్‌గా ఒకటైతే చెప్తానండి. మీరు అలా ఆలోచించి టైం తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కొన్ని ఆన్సర్స్ తెలీవు. ఒక క్లారిటీ లేదు. సో, మీకేంటంటే ఇంకా కొన్ని తెలియాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటే వెయిట్ చేయడమే మంచిది. మీరేంటంటే యూనివర్స్‌కి అన్‌కండిషనల్‌గా సరెండర్ అయితే అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీ టైం అయితే మీరు తీసుకోండి. రష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీకు ధైర్యం ఉంది అంటే డైరెక్ట్‌గా చెప్పేసి ఇంకేదో ఒకటి సెటిల్ చేసుకోవాలి. ఇలా అంటే డ్రాగ్ చేయడం అయితే వేస్ట్. అంటే టైం ఆల్రెడీ వేస్ట్ అవుతుంది కదా! ఇంకెందుకు ఏదో ఒకటి చెప్పేసి మన లైఫ్ మనం చూసుకుందాం అనేలాగా మీ ఆలోచనలు ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆపర్చునిటీ వస్తే చెప్పియొచ్చండి. మీకు ఆ ఆపర్చునిటీ రావట్లేదు అంటే మీరు కూడా కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. టైం వచ్చినప్పుడు చెప్పేయడమే. ఇంక అంతేనండి. సో, మీరేంటంటే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీ ఒపీనియన్స్ కానీ, మీ డెసిషన్స్ కానీ మీరు క్లియర్‌గా చెప్పొచ్చండి. మీరేంటంటే ఫస్ట్ అందుకే ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పర్సన్‌తో మాట్లాడాలి అంటే మీకు చాలా క్లారిటీ ఉండాలండి. ఆ పర్సన్‌ని కన్విన్స్ చేయాలి అన్నా సరే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా చేయాల్సుంటుంది. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకొకటి చెప్తాం. లోపల ఒకలా ఆలోచించి బయటకి ఇంకొకలా చెప్తాం అంటే ఈ పర్సన్ ఈజీగా ట్రేస్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా రిజెక్షన్‌ని యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకోవద్దు. అలా అని చెప్పి రీయూనియన్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తారనుకోవద్దు. ఎందుకంటే ప్రెజెంట్ థింగ్స్ అన్నీ కూడా మెస్ అప్ అయిపోయి ఉన్నాయండి. సో, ఆ పర్సన్ బేసిక్‌గా ఏమీ ఆలోచించట్లేదు. వారు ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. సో, మీరే వాళ్ళని పుష్ చేసినట్టు అవుతుంది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ పర్సన్‌ని మీరే కానీ రిజెక్ట్ చేస్తే అసలు వాళ్ళకెలా అనిపిస్తది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళకి మీరు అనేసరికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, దానివల్ల వాళ్ళేమనుకున్నారంటే, రిలేషన్‌షిప్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఈ బిగినింగ్స్ అనేవి వాళ్ళు డిజర్వ్ చేసేదే. అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు కానీ, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది చాలా కామన్‌గా జరిగేది. సో, వాళ్ళు మీ నుంచి అలానే ఎక్స్‌పెక్ట్ చేశారు. అండ్ మీరు కూడా ఏంటంటే వాళ్ళకి అలాంటి వైబ్సే ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమైందంటే, మీరు అలాంటి వైబ్స్ ఇచ్చి న్యూ బిగినింగ్స్ అంతా జరిగి అంతా మంచిగానే ఉన్న టైంలోనేంటంటే, ఎక్కడో కానీ కొంత డిఫరెన్స్ అనేది వచ్చిందండి. ఈ పర్సన్ ఏంటంటే, మిమ్మల్ని 100% ట్రస్ట్ చేశారు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేస్తున్న పనులు కానీ వాళ్ళకర్థం కాలేదు. అంటే వాళ్ళు మీ మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారండి. మీరు ఇలానే ఉంటారు అని వాళ్ళనుకున్నారు. సో, ఇలానే ఉంటారు అని వాళ్ళు అనుకున్న దానికి, మీరు అంటే తప్పుడు పనులు చేశారు అని నేను చెప్పను కానీ, మీరు మాట్లాడే మాటలకి, చేస్తున్న పనులకి ఎలాంటి సంబంధం లేకపోవడం, మీరు చేసే ప్రామిసెస్ అనేవి వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపించడం. అంటే మీరు వాళ్ళకి చాలా ఆడ్ వైబ్స్ ఇచ్చారని చెప్పొచ్చు. వాళ్ళు యాక్చువల్‌గా మీ నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే చాలా ఇన్ ద సెన్స్ మరీ ఫ్యాంటసీస్‌లో ఏం లేరు. కాకపోతే ఒక పర్సన్ ఒక రిలేషన్‌షిప్‌లో ఇలా ఉండాలి. ఆర్ అంటే ఈ రకంగా మనల్ని చూసుకోవాలి అని అనుకుంటారు కదా! సో, బేసిక్‌గా వాళ్ళు అలానే అనుకున్నారు. కానీ మీరేంటంటే మేబీ వాళ్ళకి చెప్పిన మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ, వాళ్ళకెలా అనిపించిందంటే కంప్లీట్‌గా రివర్స్‌లో చేస్తున్నారు. అంటే మీ ఇంటెన్షన్ అది కాదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకలా ఉంటున్నారు అనేలాగే వాళ్ళకి మీరు అర్థమయ్యారు. సో, దానివల్ల వాళ్ళకేంటంటే మీరంటే నమ్మకం పోయిందండి. ఈ రిలేషన్‌షిప్ ఈవెన్
బెటర్ గా వర్కౌట్ అవుతుందని కూడా వాళ్ళకి అనిపించలేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ యాక్చువల్ గా అంటే ఒప్పుకున్నప్పుడో లేకపోతే ఒక న్యూ బిగినింగ్ జరిగినప్పుడో వాళ్ళకి ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అంటే లాంగ్ రన్ లో ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ పర్సన్ ఏంటంటే మన లైఫ్ లో చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు ఏంటంటే మనకి ఎప్పటికీ తోడు ఉంటారు అనే ఫీలింగే వాళ్ళకి వచ్చింది. మరి ఎప్పుడైతే మీరు చేసిన పనులకు వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయిపోయిందో, సో ఒకవేళ కానీ ఇప్పుడు మీరు ఆ పర్సన్ ని వద్దు అంటే వాళ్ళకి 2 రకాలుగా అనిపిస్తదండి. అదేంటంటే మీరు వాళ్ళని చీట్ చేస్తున్నారు. మీరేదో దాస్తున్నారు. మొత్తానికి మీరేంటంటే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ నుంచి కూడా మీరు హానెస్ట్‌గా లేరు. ఇప్పుడు కూడా మీరు హానెస్ట్‌గా లేరు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే మీరు వాళ్ళని మ్యానిప్యులేట్ చేయలేదు. కానీ మీరు మాట్లాడే మాటలు, చేసే పనులేంటంటే వాళ్ళకి కొంచెం రివర్స్‌లో అనిపించాయి. అలా అని చెప్పి మీరు కావాలని అబద్ధాలు చెప్పకపోవచ్చు. ఆ టైంకి ఆ వ్యక్తి హ్యాపీగా ఉండాలి. ఆ వ్యక్తికి సాటిస్ఫాక్షన్ దొరకాలి అని చెప్పి మీరు చేయలేకపోయినా, మీ వల్ల అవ్వకపోయినా కొన్ని మాటలు చెప్పడం కానీ, కొన్ని చేస్తాము అని ఒప్పుకోవడం కానీ చేసుండొచ్చు. అది మీరు చేయలేకపోవచ్చు. అది డిఫరెంట్ స్టోరీ. బట్ డెఫినెట్‌గా ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా చేస్తాము అని చెప్పినా, ఆ టైంకి అవ్వక మీరు చెయ్యకపోయినా ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? కావాలనే మీరు చేయలేదని అనుకుంటారు. కావాలనే మీరు చెప్పలేదనుకుంటారు. అంతేకాని మీరేంటంటే ఆ టైంకి చెయ్యాలి అనుకున్నారు. తర్వాత చేయలేకపోయారు అని వాళ్ళు అనుకోరు కదా! సో, బేసిక్‌గా ఇప్పుడు కూడా ఏంటంటే, మరి మీరు ఇప్పుడు కూడా నాకు వద్దు, నేను ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేను అని మీరు చెప్తే, మరి వాళ్ళేమనుకుంటారు చెప్పండి? గతంలో కూడా మీరు చేసిందే ఇప్పుడు చేస్తున్నారని అనుకుంటారండి. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే, ఇంకా పూర్తిగా పాజిటివ్‌గా చూడడానికి వాళ్ళకి ఏ రీజన్ కూడా దొరకదనమాట. కంప్లీట్‌గా ఇంక మిమ్మల్ని నెగెటివ్‌గానే చూస్తారు. ఈ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వదనుకోని ఇంక వాళ్ళు డిసైడ్ అయిపోతారు. దీనివల్ల ఏంటంటే, వాళ్ళకి మీకు గొడవలు జరగడం కానీ, వాళ్ళు మీతో కన్విన్స్ అవ్వకపోవడం కానీ, ఆర్ మీ విషయంలో వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ, కొంత స్టక్ అయిపోవడం కానీ, కొంత లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. బట్ ఒకటైతే నేను చెప్పగలను. కొంతకాలం థింగ్స్ ఏంటంటే మెస్ అప్ అయిపోతాయి. ఇఫ్ మీరు ఈ పర్సన్‌ని కానీ రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటే, వన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కంప్లీట్‌గా ఫిక్స్ అయిపోతారు. మీరు గతంలో కూడా వాళ్ళతో సిన్సియర్‌గా లేరు. గతంలో కూడా మీరు అన్ని అబద్ధాలే చెప్పారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ఉన్నారు. సో, ఆటోమేటిక్‌గా మీ ట్రూ కలర్స్ అనేవి బయటకొచ్చాయి. సో, ఆబ్వియస్‌గా ఇంకా మీ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఏం లేదు. మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి ఏం లేదు. సో, వాళ్ళేంటంటే అది మేబీ డైజెస్ట్ చేసుకోలేక మీతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఇక్కడ మీరే అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేశారు. మీ వల్ల సిట్యుయేషన్స్ ఈరోజు ఇక్కడి వరకు వచ్చాయని మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఓవరాల్‌గా చూసినట్టయితే ఆ పర్సన్ ఏంటంటే ఎప్పుడైతే అంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారో ఫైనల్‌గా ఒక డెసిషన్ తీసుకుంటారండి. మీరు ఏదంటే అదే. అంటే మీరు వద్దు అంటే ఇంక వద్దు. సో, ఇది అవసరం లేదు అనేలాగా వాళ్ళు కూడా అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళింక ఫైట్ చేయలేక గివ్ అప్ చేసేసి ఇదంతా మన వల్ల కాదు. ఈ మెస్ అనేది మనం క్లియర్ చేసుకోవడమే మంచిది. ఇక్కడితో ఇది ఎండ్ అయిపోని. ఇదంతా మరి డ్రాగ్ అవ్వకపోవడమే మంచిది అనుకోని వాళ్ళేంటంటే సైలెంట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ స్టార్టింగ్‌లో మాత్రం కొంత ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక వార్ లాగుంటుంది. అంటే చాలా అనీజీగా ఉంటుందండి. ఇద్దరి మధ్యలో కూడా సిట్యుయేషన్స్ అనేవి బాగా హీట్ ఎక్కిపోతాయని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫైట్స్ జరగడం కానీ, ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, థింగ్స్ మెస్ అప్ అయిపోవడం కానీ, ఇలా రకరకాలుగా ఉంటది సిట్యుయేషన్ అయితే. బట్ ఫైనల్‌గా మాత్రం ఆ పర్సన్ ఇంకా ఇదంతా మనం హ్యాండిల్ చేయలేం. ఏదైతే అదయ్యింది. అంటే ఈ వ్యక్తి వెళ్ళిపోవడమే మంచిది అనుకోని వాళ్ళింక డిసైడ్ అయిపోయి ఆటోమేటిక్‌గా వాళ్ళు సిట్యుయేషన్స్‌లోని మీరు ఏదంటే దాని ప్రకారం మూవ్ అవ్వడానికే చూస్తారండి. అంటే అప్పుడు మీరు కావాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళు కోఆపరేట్ చేస్తారని అనుకోవద్దు. మీరు వద్దు అనుకున్న దానికి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఏ మూవ్‌మెంట్‌లో అయితే మీరు ఈ వ్యక్తిని వద్దు అని ఇంక అంటారో అక్కడి నుంచే వాళ్ళు ఫిక్స్ అయిపోతారండి. మీరు ఏంటి? మీ పరిస్థితి ఏంటి? అనేది. మీరది కాకపోయినా స్టిల్ ఆ బ్లేమ్ అయితే మీరు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఆల్రెడీ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో, ప్రెజెంట్‌లో కూడా మీరు ఇంకా అంటే వాళ్ళని వద్దు అనుకున్నప్పుడు ఇంకా ఇది వేరేగా అనిపిస్తదనమాట. సో, అక్కడితోని మొత్తానికే థింగ్స్ అనేవి మారిపోతాయని చెప్పొచ్చు. ఆ పర్సన్ వన్స్ గివ్ అప్ చేసిన తర్వాత మోస్ట్‌లీ మళ్ళీ ఫైట్ చేస్తారు. మళ్ళీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని మాత్రం అనుకోవద్దండి. వాళ్ళేంటంటే మీ విషయంలో వన్స్ ఇంకా గివ్ అప్ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ లైఫే చూసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలైతే చేసుకోవచ్చు.
సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్పాను కదండి, మీ ఇద్దరి మధ్యలో కూడా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి. గతంలో కూడా జరిగాయి. గతంలో కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా సార్లు బ్లేమ్ చేసి వద్దనుకొని ఉండొచ్చు. బట్ మళ్ళీ కూడా అంటే మాట్లాడే ఛాన్స్ రావడం కానీ, మళ్ళీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ రావడం కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి. సో దానివల్ల అంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో డిఫరెన్సెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయండి. అంటే ఒకటైతే చెప్పగలను, ఈ విషయంలోనేంటంటే ఫస్ట్ మీరొక డెసిషన్ తీసుకోవచ్చండి. అంటే మీరు తప్పు చేశారా? లేకపోతే కరెక్ట్‌గానే చేశారా? ఆ పర్సన్ తప్పు చేశారా? కరెక్ట్‌గా చేశారా? అనేది పక్కన పెడితే, అల్టిమేట్‌గా ఇప్పుడు ఇది మీ లైఫ్ కాబట్టి, ఈ పర్సన్‌తో ఉండాలా? వద్దా? మీ వల్ల అవుతుందా? లేదా? అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సిట్యుయేషన్స్ అనేవి మీరు చూసిన దాని ప్రకారం మీరు హ్యాండిల్ చేయగలరా? లేదా? అనుకోని మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత డెఫినిట్‌గా మీరేంటంటే ఇలాంటి ఒక స్టెప్ అయితే వేయొచ్చండి. కానీ ఇది మీకైతే అంత ఈజీగా ఉంటుందని నాకు అనిపించట్లేదు. మిమ్మల్ని మీరు కూడా పుష్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ఇప్పుడు మీలో కొంతమంది రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారండి. కాకపోతే రిజెక్ట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనే భయంతో కూడా ఉన్నవాళ్ళున్నారు. సో ఇలాగా అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనే భయం ఉంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారండి. లేదు, నా కోసం నేను ఆలోచించుకోవాలి. ఇది నా లైఫ్. నేను ఖచ్చితంగాను ఇక్కడ ఒక స్టాండ్ తీసుకోవాలి. నేను ఇది హ్యాండిల్ చేయలేను అనుకుంటే మరి ఈ కష్టాన్ని దాటాల్సి ఉంటుంది. ఇదైతే కష్టంగానే ఉంటుందండి. సుఖంగా ఉంటదని నేను చెప్పను. ఎందుకంటే ఇది చాలా చాలా దూరం వెళ్తది యాక్చువల్‌గా. ఆ పర్సన్‌కి మీరు వద్దని చెప్పిన తర్వాత చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటది. అవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఫైనల్‌గా వాళ్ళు అగ్రీ అవ్వడం జరుగుతుందండి. బట్ అగ్రీ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే, ఇది తొందరగా అయిపోవడమే మంచిది. ఇలాంటి సిట్యుయేషన్ ఇంకా కంటిన్యూ అవ్వకపోతేనే మనకు అన్ని రకాలుగా మంచిది అని వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే, అప్పటికే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారండి. ఇంక గివ్ అప్ చేసేయడమే మంచిది అన్నట్టుగా ఉంటారు. అప్పుడు మీరు రెడీగా లేకపోయినా వాళ్ళే మిమ్మల్ని పుష్ చేయొచ్చు. ఏదో ఒక డెసిషన్ తీసుకొని తొందరగా చెప్పండి. మా వల్ల అవ్వదు. మేమింకా అంటే అంతసేపు వెయిట్ చేయలేం అన్నట్టు కూడా వాళ్ళు ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ విషయంలో కానీ మీరు రిజెక్ట్ చేయాలి అనుకుంటే మీరు 100% కాన్ఫిడెంట్‌గా, ఇండిపెండెంట్‌గా మీరే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఎవ్వరిని ఇన్వాల్వ్ చేయలేదు. కేవలం అంటే మీకు అనిపించింది కాబట్టి మీరు చేయాలి అనుకుంటున్నారు. సో, ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు అనుకున్న తర్వాతే మీరేంటంటే ఆ వ్యక్తికి మీ ఒపీనియన్ చెప్పడం అయితే మంచిదండి. ఎందుకంటే వన్స్ మీరేంటంటే ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్న తర్వాత వెనక్కి మరి వెళ్ళలేరండి. వెనక్కి వెళ్ళడానికి దారి కూడా ఉండదు మీకు. మీరేంటంటే ముందుకే వెళ్ళాలి. అప్పుడు మీకు కష్టమైనా ఎందుకు ఈ పని చేశాను అనుకున్నా మరి ఇంక ఛాన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడే ఫుల్‌గా డెసిషన్ తీసుకోండి. ఎవరి మాట కూడా వినొద్దు. ఈ విషయంలో ఎవరి వల్లైనా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారా తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. వాళ్ళని బ్లేమ్ చేస్తే ఆ తర్వాత మీకొచ్చిందేం ఉండదు. లైఫ్ అనేది మీదే డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. సో, మీకు మీరుగానే ఈ విషయంలో ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రం వెనక్కి రావడానికైతే ఛాన్స్ ఉండదండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఒకవేళ మీ పర్సన్‌ని మీరే రిజెక్ట్ చేస్తే వాళ్ళకెలా అనిపిస్తుంది? సో, అసలు పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని వాళ్ళైతే చాలా డెస్పరేట్‌గా అనుకున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? ఒకళ్ళకొకళ్ళు ఎంత సెట్ అవుతారు? అసలు పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు? అని వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే మీ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే, ప్యాషనేట్‌గా ఉండేవారండి. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్ అయితే స్టార్ట్ అయింది. సో, ఎప్పుడైతే మీరెంత ఎక్సైటింగ్‌గా వాళ్ళకి కనిపించారో, వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేస్తారు అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చిందో, వాళ్ళేంటంటే ఏం ఆలోచించలేదండి. మేబీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరే సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. ఆర్ అప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉండొచ్చు. అయినా సరే వాళ్ళేంటంటే అవన్నీ కూడా ఏదైతే అదయ్యింది. బట్ స్టిల్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం మనకి ఇంపార్టెంటు. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అనేవి వాళ్ళకి చాలా హోప్‌ఫుల్‌గా అనిపించాయండి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే లైట్‌ని చూసినంత పనయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఈ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు హీల్ అయ్యారని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా వాళ్ళు పాస్ట్‌లో చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. సో, మీ పరిచయం ఏంటంటే వాళ్ళని హీల్ చేసింది. వాళ్ళు అంటే బెటర్‌గా ఫీల్ అయినట్టుగా చేసింది. ఆర్ వాళ్ళ పాస్ట్‌లో ఫేస్ చేసిన అంటే సిట్యుయేషన్స్ కానీ, ఆ పెయిన్‌ని కానీ కొంతవరకు మర్చిపోయారు అంటే దానికి రీజన్ అయితే మీరే. సో, ఆ రకంగా మరి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వాళ్ళకంత సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండానే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు హీల్ అయిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది అని. ఆఫ్‌కోర్స్ ఆలోచించడానికి చాలా ఉంటుందండి. ఒక పర్సన్ మనల్ని హీల్ చేసినంత మాత్రాన, మనల్ని సపోర్ట్ చేసినంత మాత్రాన వాళ్ళకి మనకు సూట్ అవుతారు అని అనుకోవడానికి లేదు. అంటే మీరు మంచివాళ్ళవ్వచ్చు. ఆ వ్యక్తి మంచివాళ్ళవ్వచ్చు. బట్ ఒకళ్ళకొకళ్ళు సెట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! వైబ్స్ అందరితో అందరికి మ్యాచ్ అవ్వాలి అని ఏం లేదండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో మిస్ మ్యాచ్ కూడా అవుతూ ఉంటాయి. సో, అవన్నీ వాళ్ళైతే ఆలోచించలేదు. వాళ్ళు కేవలం మీరు సపోర్ట్ చేశారు. దానివల్ల వాళ్ళు బెటర్‌గా ఫీల్ అయ్యారు కాబట్టి, సో, ఎలా అయినా సరే మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని అనుకున్నారు. ఒకవేళ కానీ ఈ పర్సన్‌ని మీరిప్పుడు రిజెక్ట్ చేస్తే, అంటే ఇలాంటి వ్యక్తి మనకెందుకులే అనుకోని మీరే ఆలోచించుకొని కానీ ఇంకా స్ట్రెయిట్‌గా చెప్పేస్తే మాత్రం, ఈ పర్సన్ ఆలోచిస్తారండి. వాళ్ళకేమైనా ఛాన్స్ ఉందా? వాళ్ళేమైనా సరే ఇది మార్చగలరా? అంటే వెంటనే మీ రిజెక్షన్‌ని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఆర్ డైజెస్ట్ చేసుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఆలోచిస్తారు. ఎక్కడైనా సరే ఆప్షన్ ఉందా? వెనక్కి వెళ్తే ఏమైనా బెటర్‌గా ఉంటుందా? మనం వీళ్ళని కన్విన్స్ చేయగలమా? మనకసలు అలాంటి చాయిసెస్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? రకరకాలుగా అయితే ఆలోచిస్తారు. ప్రయత్నాలు కూడా చేస్తారు. అంత ఈజీగా గివ్ అప్ చేస్తారని నాకు అనిపించట్లేదు. ఈవెన్ అంటే ఇక్కడ ఇంకొకటి కూడా జరగొచ్చు. మేబీ వాళ్ళు రిజెక్షన్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆలోచించొచ్చు. ఒకవేళ మళ్ళీ కూడా అంటే ఆలోచించి థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికి అవకాశం లేకపోతే యాక్సెప్ట్ చేసినా సరే మళ్ళీ కూడా అంటే ట్రై చేయొచ్చు. ఆ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా మీ విషయంలో గివ్ అప్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా బిగ్ డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, అంత గ్రీఫ్‌ని ఈ పర్సన్ మళ్ళీ క్యారీ చేయలేరండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మీ వల్లే వాళ్ళు కొంచెం బెటర్ అయ్యారు. సో, అలాంటి మీరు కూడా వాళ్ళని వన్స్ వద్దు అనుకున్న తర్వాత ఖచ్చితంగాను వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుందండి. సో, ఇంక కలిసుండరు. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అనేది మేబీ వాళ్ళకి చాలా పెయిన్ ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే అంత ఈజీగా ఈ స్టెప్ తీసుకుంటారని మీరు అనుకోవద్దు. వాళ్ళేంటంటే ఆలోచిస్తారు. ఆలోచించి మేబీ అంటే అగ్రీ అయ్యే పరిస్థితి ఉన్నా సరే, మళ్ళీ కూడా వాళ్ళేంటంటే అగ్రీ అవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ మిమ్మల్ని కూడా వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజన్‌లో పెడతారండి. ఇది ఎలా ఉంటుందంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లా ఉంటుంది. మీరు వద్దు అంటున్నప్పుడంతా కూడా వాళ్ళేంటంటే కావాలి అనుకోవడం కానీ, ఇంకా చూసి చూసి వద్దులే అని అనుకోని మళ్ళీ కూడా కావాలి అనుకోవడం కానీ, ఇదంతా ఎలా ఉంటుందంటే రిపీట్ అవుతూ ఉంటదనమాట. ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా ఉంటుంది. దానివల్ల మీరు కూడా ఏంటంటే కొంత స్టక్ అయిపోవడం కానీ, కొంత ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోవడం కానీ, ఇలాంటివైతే జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. వన్స్ అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలా అయిపోతుందంటే, ఈ పర్సన్‌ని మీరు ఎక్కువ పరీక్షించారనుకోండి, ఈ పర్సన్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి, వాళ్ళు కొత్తగా మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం కూడా స్టార్ట్ చేస్తారండి. అంటే కొంతమంది బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, ఏవో ప్రాబ్లమ్స్ అంటే కేసెస్ పెట్టడం కానీ, కొన్ని చెయ్యొచ్చు. అంటే నాకు సిట్యుయేషన్ ఎలా కనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి యాక్చువల్‌గా మీరు కావాలి. మేబీ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. డిఫరెన్సెస్ అనేవి మీరేంటంటే టాలరేట్ చేయలేకపోతూ ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్‌ని వదిలించుకోవడం మాత్రం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆ పర్సన్ మీ విషయంలో 100% వాళ్ళు డిసైడ్ అయితేనే మీకు ఆ ఛాన్స్. డిసైడ్ అవ్వకపోతే ఏం చేస్తారంటే, వాళ్ళు అనుకున్నది సాధించుకోవడం కోసం ఏదైనా చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తీసుకురావచ్చు. ఆర్ మీ విషయంలో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు. అంటే వాళ్ళు మీకు ప్రాబ్లమ్ తీసుకురావాలి అని తీసుకురారు. అది కూడా నేను చెప్తున్నాను. బట్ వాళ్ళ సిట్యుయేషన్ మీరు అర్థం చేసుకోవాలి అనే ప్రాసెస్‌లో మీకు ప్రాబ్లమ్ తీసుకురావచ్చు. ఎందుకంటే, ఈ పర్సన్‌కి మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది ఇంటెన్షన్ కాదు. బట్ వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు, వాళ్ళు పెయిన్ తీసుకుంటున్నప్పుడు, అది వాళ్ళ వల్ల కానప్పుడు ఏంటంటే, ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి. ఆర్ ఇక్కడ ఇంకేమైనా ఛాన్స్ ఉందేమో అని చేసే ప్రయత్నాల్లోని మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం లాంటివి చెయ్యొచ్చు. సో, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఇదంతా వాంటెడ్‌గా జరుగుతది. వాళ్ళు గ్రడ్జెస్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మీకు అలా చేస్తున్నారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ పర్సన్ గ్రడ్జెస్ అయితే హోల్డ్ చేయట్లేదండి. అక్కడి వరకు నేను చెప్పగలను. సో ఇలాంటి వ్యక్తిని రిజెక్ట్ చేసే ముందు కొంచెం అంటే సపోర్ట్ తీసుకోవడం కానీ,
వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది ఎలా ఉందో చూసుకోవడం కానీ, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకోవడం కానీ చేస్తే మంచిది. మీకు అలాంటి ప్లానింగ్ ఏం లేకపోతే టెంపరరీగా అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోవద్దు. అప్పుడే అయితే ఏం చెప్పొద్దు. ఎందుకంటే మీరు ఏం చెప్పినా సరే దానికి ఆ పర్సన్ అయితే వెంటనే ట్రిగ్గర్ అవుతారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతారు. వన్స్ ఆ పర్సన్ ట్రిగ్గర్ అయిన తర్వాత మీరు చేసేదేం లేదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ పర్సన్ మీరు అంటే వద్దు అన్న తర్వాత కూడా మిమ్మల్ని కావాలి అనుకున్నంత డెస్పరేట్ గా ఉండరు కానీ ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటే చూద్దాం అనేలా ఉంటారు. సో మీ విషయంలోని ఆ ఛాన్స్ ఉందేమో అని చూస్తారు. బయట కూడా వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో చూసుకుంటారు. సో అంటే కంప్లీట్ గా మీకే లాయల్ గా ఉంటారు. సో మీ విషయంలోనే వాళ్ళు అలా డెస్పరేట్ గా ఉంటారు అనుకోవద్దు. వాళ్ళు బయట కూడా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే అవి కూడా చూసుకుంటారు. వన్స్ అవి కూడా సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారండి. సో అవి సెట్ అయితే మేబీ కొంత మీకు క్లియరెన్స్ ఉండొచ్చు. బట్ ఒకవేళ కానీ అలా బయట వాళ్ళకి ఎవరు సెట్ అవ్వకపోతే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. అలా అని చెప్పి బయట వాళ్ళకి కంప్లీట్ గా స్టిక్ అయిపోతారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ మరి అలాంటి వ్యక్తి కూడా కాదండి. అంటే కొంతమంది టూ టైమర్స్ ఉంటారు. అంటే ఇటు మేనేజ్ చేసేద్దాం అని చూస్తారు, అటు మేనేజ్ చేసేద్దాం అని చూస్తారు. ఈ పర్సన్ ఆ టైప్ కూడా కాదు. మీ వల్ల వాళ్ళు బెటర్ అయ్యారు కాబట్టి అంత ఈజీగా ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరు. కానీ ఇఫ్ ఇంకొకరు ఏమైనా సరే మీ ప్లేస్ ని రీప్లేస్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం మేబీ మీ విషయంలోని అప్సెట్ అవుతారు. అంత ఈజీగా అక్కడ కూడా ఏంటంటే సర్లే ఈ వ్యక్తి వెళ్ళిపోతున్నారు, మనకి ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, ఏ బాధ లేదు అలా కూడా అనుకోరండి. ఈ పర్సన్ నేచర్ అసలు అలాంటిది కాదు ఫస్ట్. సో నేను అందుకే ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి మరి అలాంటి వాళ్ళు కాదు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చేసారని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ వ్యక్తి కోసం మీరు చాలా మంది వ్యక్తుల్ని వదులుకోవడం కానీ, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని విడిచిపెట్టడం కానీ, మీకు ఇంపార్టెంట్ అయినవే విడిచిపెట్టేసినట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే ఆ పర్సన్ హీల్ అయ్యారు, ఆ పర్సన్ బెటర్ అయ్యారంటే మీరేం చేయకుండా వాళ్ళు బెటర్ అయిపోరు కదా! ఖచ్చితంగా మీరు చాలా చేశారు కాబట్టే వాళ్ళు బెటర్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని కోరుకోవడం కూడా జరుగుతుంది. అందుకే మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో, డెఫినెట్‌గా మరి ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎంత చేశారు కాబట్టి మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వదులుకోవాలి అని లేదండి. యాక్చువల్‌గా నేనేంటంటే ఈ రీడింగ్ అయితే చేస్తున్నాను కానీ, నిజానికి మీ ఇంటెన్షన్స్ ప్రకారం అయితే ఈ వ్యక్తిని మీరు వదులుకోవడానికి రెడీగా లేరు కానీ, మీరు అనుకున్నట్టు కూడా ఈ వ్యక్తి ఉండట్లేదండి. అంటే కొన్ని విషయాల్లోని వీళ్ళు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుంది. అంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌ని, ఈ పర్సన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ, మీరు అంటే ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తున్నారు. అంటే మీ నేచర్ ప్రకారం మీరు చేస్తూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందంటే కంట్రోలింగ్ లాగా అనిపించడం కానీ, మీరు కమాండ్ చేస్తున్నట్టు అనిపించడం కానీ, మీకు ఇగో ఉన్నట్టుగా అనిపించడం కానీ జరుగుతుంది. అంటే ఇది వాళ్ళకి లవ్ లాగా అర్థం అవ్వట్లేదు. ఒకప్పుడు ఈ వ్యక్తి మనకింత సపోర్ట్ చేశారు, ఇంత చూసుకున్నారు, మనం చెప్పిన ప్రతి మాటకి వాల్యూ ఇచ్చారు, మన విషయంలో అంటే ఇంతలాగా మనకి కనెక్ట్ అయ్యున్నారు. బట్ ఇప్పుడెందుకు ఈ పర్సన్ మనల్ని ఇంతలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందంటే అంతా కూడా నేను వాళ్ళ మంచికే చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే కదా ఇదంతా నేను చేస్తున్నాను. వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు అనుకోని మీకు అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఈ వ్యక్తి విషయంలో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కొన్ని చెప్పలేకపోతున్నారు. అలా అని చెప్పి ప్రిటెండ్ కూడా చేయలేకపోతున్నారు. ఆ పర్సన్ ఏంటంటే పోనీ ఏదైనా మీరు చెప్దాం అంటే వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళేంటంటే మిమ్మల్ని వేరేగా చూస్తున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరున్నారండి. ఇది మీ పరిస్థితి. అంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఆ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. మీకు ఆ పర్సన్ అంటే ఇష్టం ఉంది. కానీ అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? అది ఏ రకంగా అంటే వర్కౌట్ చేయాలి అనేది ఇద్దరికీ క్లారిటీ లేదు. అంటే మీలో కూడా ఆ ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరగలేదండి. సో, మరి జరగనప్పుడు ఏమవుతుంది? ఇక్కడ జరుగుతుందయితే అదే. అంటే కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకైతే అలానే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వ్యక్తినైతే అప్పుడే రిజెక్ట్ చెయ్యొద్దండి. రిజెక్ట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌ని మెస్ అప్ చెయ్యొద్దు. అసలు అంటే నేను చెప్పింది కానీ ఫస్ట్ నుంచి చెప్పింది ఇప్పటి వరకు మీకు రెసొనేట్ అయితే మాత్రం అసలు ఆ వ్యక్తి విషయంలో అలాంటి డెసిషన్ ఇప్పట్లో తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఇంకా ఛాన్స్ ఉందండి. సో, ఛాన్స్ ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకపోవడమే మంచిది. కొంతకాలం వెయిట్ చేయండి. కొంతకాలం చూడండి. కొంతకాలం ఏంటంటే ఇది ఎలా అయినా వర్కౌట్ చేసే ఛాన్స్ ఉందేమో
ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ రిలేషన్‌షిప్‌కి ఏది మంచిది, ఆ వ్యక్తికి ఏది మంచిది అని కాకుండా మీకది మంచిది అనిపిస్తుంది కాబట్టి ఆ వ్యక్తితో అది డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తితో అది షేర్ చేసుకోండి. వాళ్ళకి అది అనిపిస్తేనే మీరు చెయ్యాలండి. వాళ్ళకి అనిపించినప్పుడు మీరు అలా చేస్తాము అంటే డెఫినిట్‌గా అది వాళ్ళకి కంట్రోలింగ్ లానే అనిపిస్తది. మీరు ఒక టాక్సిక్ పర్సన్ లానే అనిపిస్తారు. ఎందుకంటే గతంలో వాళ్ళ మెంటల్ స్టేట్ మీరు అర్థం చేసుకొని వాళ్ళకంత సపోర్ట్ చేసినప్పుడు, మరి వాళ్ళు మీ వల్లే బెటర్ అయిన తర్వాత మీరు అంటే కరెక్ట్ అనుకోని ప్రతి సిట్యుయేషన్‌ని ఆ రకంగా హ్యాండిల్ చేస్తాము అంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా! సో, డెఫినిట్‌గా ఇలాంటి చేంజెస్ మీలో కూడా రావాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.